హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అందరికీ అర్థమైపోయి ఉంటుంది మనం గత 2 రివ్యూలుగా ఏదైతే చెప్పుకున్నామో. ఇట్స్ వెరీ క్లియర్. సండే ఎపిసోడ్ చూశారు, సండే ఎపిసోడ్లో నామినేషన్ ప్రోమో చూసారుగా. దివ్య ఏం చేసింది, భరణిని ప్రైవేట్ నామినేషన్, ఇప్పుడు వరకు మీరు చెప్పుకోలేని ఏమైనా ఉంటే ప్రైవేట్ నామినేషన్ ఏమంటే ఏస్పార్ దబ్బింది. మరి ఇంకా కన్సర్న్ యాడ్ ఉందండి, అంత అవసరం మాట. ఐ డ్రామా, తిట్టుకోవడం, తిడతాం, వేరే వాళ్ళని ఇది చేయడం. ఇప్పుడు పెట్టండి కామెంట్, ప్లీజ్ కామెంట్. నేను చదవాలనుకుంటున్నాను మీ కామెంట్స్. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో నేను చదవాలనుకుంటున్నాను. సో పర్సనల్గా ఎవరు కూడా అటాక్ చేస్తే అలాగే, అంటే ఇప్పుడు మనకు కొన్ని సామెతలు ఉంటాయి, ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు, ఎవరు వెలిగించిన దీపం వాళ్ళకే అంటుకుంటుంది, ఇలాంటి కొన్ని సామెతలు ఉంటాయి. అవి కరెక్ట్గా అవుతాయని బలంగా నిరూపించిన ఎపిసోడ్ ఇది. సో 1 by 1 రివ్యూకి వెళ్ళిపోదాం. హింట్స్ అయితే మామూలుగా రావట్లా ఫ్యామిలీ నుంచి. సో ఆ టాప్ 5 పెడతల్లో కూడా హింట్ ఇచ్చేస్తున్నారు ఆటోమేటిక్గా. సో మీ అందరికి కూడా తెలుసు, టాప్ 5 వచ్చి ఫ్యామిలీ వచ్చారు అంటే ఆల్మోస్ట్ అక్కడ 9 మందో 10 మంది ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు గెస్ చేసేస్తారు, అమ్మ మనం టాప్ 5లో ఉన్నాం. సో ఎవరు విన్నర్ అవుతున్నారో కూడా గెస్ అయిపోద్ది అక్కడ. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. సో ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం మనం. సో సుమన్ శెట్టి వాళ్ళ అమ్మాయి అండ్ అబ్బాయి వచ్చారు. సో వాళ్ళ పాప అయితే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది, చాలా బాగా అనిపించింది నాకు. ఇక శ్రీనివాస్ రెడ్డి పంచులు తెలుసుగా, మామూలు ఈడు. అసలు శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉంటే ఆ రేంజే వేరు ఉంటుంది, ఆ ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ సెలబ్రిటీలని ఈసారి 10 సీజన్ 10 తెస్తే బాగుంటుందని సో నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ టాప్ 5 అనేది పెట్టారు. టాప్ 5లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామన్గా ఇమ్మాన్యుయల్ని పెట్టారు, కామన్గా తనూజాని పెట్టారు. ఒకళ్ళిద్దరేమో కళ్యాణ్ మిస్ అయ్యారు, బట్ మిగతా వాళ్ళు కళ్యాణ్ కూడా కామన్గానే యావరేజ్గానే పెట్టారు. సుమన్ శెట్టిని కూడా టాప్ 5లో పెట్టారు చాలామంది. సో అలాగే రీతుని పెట్టారు చాలామంది. సో రీతుని అంతమంది పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో వాళ్ళకి సరిపడే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెడతారని నేను అనుకున్నా కానీ, బట్ చాలామంది రీతుని పెట్టారు. సో అయితే ఇక్కడ నెక్స్ట్ సంజన మదర్ అండ్ వాళ్ళ నెఫ్యూ ఇద్దరు వచ్చారు. సో వాళ్ళ నెఫ్యూ అయితే సంజన గురించి ఏదైతే చెప్పాడో, సో వెరీ క్లియర్ అబ్బా. నీ గేమ్ ఫస్ట్ ఆ వారాలు అలా నడిచింది, అలా వెళ్ళింది, ఎంగేజ్ అయింది ఆడియన్స్కి, బట్ తర్వాత డ్రాప్ అయిపోయింది. మీరు ఏమనుకుంటున్నారు అనేది అది ఖచ్చితంగా వెళ్ళండి. అంతేగాని మీకు కొడుకున్న బాండింగ్కి వెళ్ళొద్దు, వేరే రిలేషన్కి వెళ్ళొద్దు, అన్నది హెల్ప్ చేయడు, ఎవరు కూడా ఏం చేయరు, చాలా వెరీ క్లియర్గా చెప్పాడు. సో అంత పర్ఫెక్ట్గా చెప్పాడు. నాగార్జున కూడా అబ్బా ఏం చెప్పాడు, చెప్పనిస్తూనే ఉన్నాడు చెప్తుంటే. సో ఇక్కడ నెక్స్ట్ రీతు వాళ్ళ ఇది వచ్చారు. రీతుకి మంచి బూస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వడానికి అఖిల్ వచ్చాడు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు ధీమోన్ కళ్యాణ్ అండ్ తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రీతు ఇట్లా పెట్టారు టాప్ 5 అనేది. సో ఎలా పెట్టారు అంటే ఇక్కడ ఏంటంటే రీతు వాళ్ళకి వచ్చినప్పుడు రీతుని టాప్లో పెట్టుకున్నారు, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ తనూజని ఇమ్మీడియట్గా ఎందుకు పెట్టారు అంటే వాళ్ళిద్దరూ బాండింగ్ ఉండే, రీతు తనూజ. అలాగే తనూజ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా రీతుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక్క పాయింట్ మాట్లాడుకుందాం. ఒక పాయింట్ అంటే ఇది సో వేరే సీజన్కి సంబంధించిందని మాట్లాడుకోవాలి మనం. ఏంటంటే అఖిల్ 2-3 సలహాలు ఇచ్చాడు ఇక్కడ. ఒకటి పవన్ కళ్యాణ్ అడిగాడు, డీమోన్ అడిగాడు, పవన్ కళ్యాణే వస్తుంది, డీమోన్ పవన్ ఓకే ఎలా నువ్వు నామినేట్ చేస్తావు అబ్బా, మేము చాలా ఇదయ్యాం, చాలా నామినేట్ చేయకూడదు కదా అన్నట్టు చెప్పాడు. అంటే ఎలా లాజికల్ కానీ. మరి అఖిల్ తన సీజన్లో మొనాల్ని నామినేట్ చేశాడుగా, మోనాల్ని. సింపుల్ కదా, మరి ఎందుకు చేశాడు? అంత నమ్మకం, అంత ట్రస్ట్ ఉన్నప్పుడు చేయకూడదు కదా. సో నువ్వు అటు వెళ్తున్నావు, జంపింగ్ ఏదో రీజన్ చెప్పాడు. ఆడేటప్పుడు అలాగే ఉంటుంది లోపల, మన వరకు వస్తే తెలుస్తుంది అన్నట్టు. ఇంకొకటి అఖిల్ అంటున్నాడు ఎలా ఆడాము అన్నది ముఖ్యం అని చెప్తున్నారు. సో అది కొంచెం చూడాలి, ఎందుకంటే 2 సార్లు రన్నర్ అప్ అయ్యాడు. ఎలా ఆడాము అన్నదే ముఖ్యం. డెఫినెట్గా అయితే తను తెలుసుకుని ఉంటాడు 100%, నేను ఎందుకు విన్నర్ అవ్వలేకపోయానని. విన్నర్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీలు 100కి 200% ఉంటాయి అఖిల్లో. బట్ టాస్క్ల్లో ఇచ్చి పడేస్తాడు. బట్ ఎక్కడో ఒక పర్సనాలిటీ దగ్గర ఒక్క చోట ఎక్కడో మిస్ అవుతుంది.
అది వేరే వాళ్ళు వచ్చినప్పుడు అది డామినేట్ అయిపోయి వాళ్ళు విన్నర్ అయిపోతున్నారు. సో అక్కడ కొంచెం అఖిల్ జస్ట్ త్రుటిలో 2 సార్లు ఆ కప్ని మిస్ చేసుకున్నాడు. సో అది బాగా ఎలుగుంటుంది. అందుకని అక్కడ డిమోన్కి కూడా ఆ సలహా అనేది చెప్పాడు, రీతుకి కూడా ఆ సలహా చెప్పాడు. నెక్స్ట్ తనూజ ఫ్యామిలీ, వాళ్ళ సీరియల్ ఫ్యామిలీ, హరిత బయట మదర్, ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. సో హరిత గారు అయితే బ్రహ్మాండంగా అసలు మామూలుగా లేదు ఎనర్జీ. చెప్తే చూడండి, పవన్ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ ఒక్కటి చెప్తా చూడండి, వాళ్ళ మదర్ వెళ్ళిపోతే ఒక్క నిమిషం నేను మళ్ళీ చెప్పాలి అని ఒక పాయింట్ అయితే చెప్పారు. ఏంటంటే, సో మందార పువ్వులు పెట్టాలని చాలామంది పురుషులు అన్నారు, మహాపురుషులు చాలామంది మాట్లాడారు. ఎవరు? మర్యాద పురుషులు చాలా క్లియర్గా చెప్పింది. మనీష్ మర్యాద వచ్చి మందార పువ్వులు పెట్టాలని కళ్యాణ్ నీకు చూశారు, నువ్వు కప్పు చేజార్చుకున్నావు అని చెప్పాడు. సో మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అక్కడ నేను ఒక వీడియో కూడా చేశాను. రీతు గేమ్ వల్లే, రీతు చుట్టూ తిరగడం వల్లే, అక్కడక్కడే ఉండటం వల్లే డిమోన్ పవన్ వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయలేకపోయాడు. ఎవరు ముందుకెళ్తున్నారు, సో మనం కదా ముందుకెళ్తున్నాం అనేది మిస్ చేసాడు. అలాగే అమ్మాయి తనూజ వల్ల, తనూజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం వల్ల అట్నుంచి ఏం లేకపోయినా కూడా కళ్యాణ్ 2-3 సార్లు తనకి రావాల్సిన ఎలివేషన్ ఏదైతే పట్టు గ్రిప్ ఉందో అది మిస్ అయిపోయాడు. ఈవెన్ రమ్యాన్ని నామినేట్ చేయలేకపోయాడు అక్కడ. సరే రమ్యాన్ని చేయలేదు అనుకుందాం, బట్ మాధురిని కూడా ఎదిరించలేకపోయాడు. తన క్యారెక్టర్ ఏదైతే అసాసినేషన్ చేసినానికి వచ్చిందో దాన్ని, అదే కదా శ్రీజయల్ని మొత్తుకుంది పాపం. అరే నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో, నువ్వు మేము హౌస్లో చెప్పలేవు, నువ్వా బయటకు వస్తే కానీ తెలుసుకోలేవు, ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాలి, నువ్వు ఆట మార్చుకోవాలి, గేరప్ చేయాలి అన్నప్పుడు అంత క్లియర్గా చెప్పినా మనోడు చేయలే, ఆ ఎలివేషన్ మిస్ చేసుకున్నాడు. సో ఇక్కడే మర్యాద పురుషులు చాలామంది చెప్పారు మందార పువ్వు అని. అసలు మామూలుగా పువ్వు అనేది మంచి కలర్ఫుల్ పువ్వు, అలాంటిది మనం మాల కట్టుకుంటూ వేసుకుంటాం, కప్పు మందే బిగిలు అన్నట్టు ఒక రేంజ్లో చెప్పి వెళ్ళిపోయింది. ఎలివేషన్ మామూలుగా లేదు అక్కడ. సో అక్కడ వీళ్ళ టాప్ 5 కూడా చూస్తే తనూజని, రీతుని, బర్నీని, కళ్యాణ్ని, ఇమ్మాన్యుయల్ని పెట్టారు. సో కంపల్సరీ రీతుని పెట్టారు చూడండి వీళ్ళు. అంటే తనూజకి బాగా ఈ దగ్గర ఉంది అనే ఒక్క కార్నర్తో పెట్టేశారు. నెక్స్ట్ లాస్ట్ వీక్ ఇది మెయిన్ టీంలోకి వచ్చేద్దాం. ఇమ్మాన్యుయల్ ఇచ్చాడు ట్విస్ట్, ఏంటంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నాకు ఒక అబ్జెక్షన్ ఉంది, ఈ పవర్ అస్త్రం మీదే అబ్జెక్షన్. అసలు 3 పవర్లు వేస్ట్, సరే అనుకుందాం. చాలా క్లియర్గా ఎలిమినేషన్ ఎత్తే పవర్ని ఇమ్మాన్యుయల్కి ఇచ్చేసారు. ఇందులో పవర్ అస్త్రం వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి? ఎవడు వాడినా సరే బ్రెయిన్, నేను పవర్ అస్త్రం వాడతాను సార్, వాళ్ళ ఇద్దరిని సేవ్ చేస్తా అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సంజన ఉంది అక్కడ, తక్కువని సంజన వెళ్ళిపోతే ఏడుస్తాడు, ఏడిస్తే ఎమోషన్, అది ఫేక్ ఎమోషన్ అయిపోద్ది, మరి అప్పుడు పవర్ అస్త్రం వాడచ్చుగా అని ఆడియన్సే అంటారు. సో ఇక్కడ అంటే కుర్తిలో పడ్డ ఎలక లాంటి సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్లో 100% వాడతారు. అక్కడ సంజన లేదు సపోజ్ అనుకుందాం. ఇమాన్యుయల్ ఎవరు నామినేట్ చేశాడు? రీతుని నామినేట్ చేశాడు, బర్నీని నామినేట్ చేశాడు. సో రీతు ఉన్నా బర్నీ ఉన్నా రీతు కోసం మేబీ వాడేమో చెప్పలేం. ఎందుకు అంటే రీతు ఒకవేళ తనకి బయట కూడా మంచి ఫ్రెండ్ కాబట్టి రీతు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఒకవేళ రీతుకు వాడి ఉంటే బిస్కెట్ అయిపోయాడు, మరి ఎందుకు నామినేట్ చేసావు అని మనం రివ్యూలో అనాలిసిస్లో అడుగుతాం. సో ఎట్లా అయినా సిచ్యువేషన్ కుర్తిలో పడ్డ ఎలక సిచ్యువేషన్ అక్కడ సంజన ఉండటం వల్ల. సో కంపల్సరీగా వాడాలి. పుస్తకం సంజన ఎలిమినేట్ అయిపోతే అక్కడ మీకు లాస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి? గోల్డెన్ బజర్ అవకాశం. ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిపోయింది, గౌరవ్ ఎలిమినేట్ అనేది తెలిసిపోయింది ఆడియన్స్ దృష్టిలో. బట్ ఇప్పుడు నువ్వు వాడతావా? వాడితే దివ్య వెళ్ళిపోద్ది అన్నారు. ఇది టోటలీ అన్ఫేర్. అలా చేయడం టోటల్లీ అన్ఫేర్. అది తనూజ కాదు, ఎవరు చేసినా అన్ఫేరే. అది బల్లగుద్ది మరీ చెప్పొచ్చు మనం అన్ఫేర్ చేసింది అని. ఇప్పుడు చేయలే, వాళ్ళ బ్రెయిన్ వాడింది. అమ్మో మన ఆడియన్స్ త్రూని జడ్జిమెంట్ వెళ్దాం, గౌరవ్ వెళ్ళిపోయి ఉంటే మనకేంది, వెళ్ళిపోతే మనకేందని పంపించింది. బెస్ట్ థింగ్, అది సేఫెస్ట్ గేమ్ అనమాట. అలాగే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఆడింది. అమ్మో మనకెందుకు, ఎవరైనా గుపిస్కిన్ సంజన వెళ్ళిపోయింది, ఏడవాలిగా, ఒక ఫేక్ ఎమోషన్ ఖచ్చితంగా ఎడతాడు. ఎందుకంటే అంతకాలం ఉన్నాడు, ఆ బాండ్ అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో. అది ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత చెప్పుంటే మేబీ
నేను వాడిన సరే వేస్ట్ అయినా పర్లేదు డస్ట్బిన్లో వేద్దాం అనేవాడేమో, చెప్పలేం. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చాలా బాగా బ్రెయిన్ వాడాడు. ఇది లాస్ట్, ఇక వాడినా ఒకటే వాడకపోయినా ఒకటే, అది క్లియర్గా చెప్పేశాడు. సో బ్రహ్మాండమైన బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు, ఎలిమినేషన్ ఎత్తేసాడు. దివ్య చూడండి ఎంత అదృష్టవంతురాలంటే, లాస్ట్ వీక్ గేమ్ చేంజర్ అవలా తనూజ, చేంజర్ అయి ఉంటే దివ్య వెళ్ళిపోయి ఉండేది. అలా వెళ్ళిపోకపోబట్టే తన చేత తిట్లు తింది, తను కూడా తిట్టింది, ఇద్దరికి మధ్యలో వారైంది. ఆ శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి జోక్ కూడా వేసారు, సూర్యకాంతం ఛాయాదేవి అని. సో అంత రప్చర్ చేసుకున్నారు. మేబీ తను చేంజ్ చేసి ఉంటే అప్పుడు డెసిషన్ దివ్య వెళ్ళిపోయేదిగా. కానీ మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, ఈ వర్డ్ని నేను ఏదైతే చెప్పాను, ఈ వర్డ్ని నేను కానీ నువ్వు సేవ్ చేయకపోతే నువ్వు వెళ్ళిపోయేదాన్ని తెలుసా అనే వర్డ్ ఎక్కడ తనుజ లూజ్ అవలా, లూజ్ స్టాక్ రాలా. ఏపో అంది. కానీ ఎక్కడ కూడా నేను సేవ్ చేస్తే నువ్వు ఈరోజు హౌస్లో ఉన్నావు అనే మాట వాళ్ళ. అదే వేరే వాళ్ళైతే ఖచ్చితంగా అంటారు, డౌటే లేదు. నేను లాస్ట్ వీక్ నిన్ను పంపించేసి ఉండాల్సింది, అసలు అనవసరంగా ఉంచుకున్నా, అందుకే దెబ్బలాడుతున్నావు అని ఖచ్చితంగా అనేవాళ్ళు. మాదిరి ఉంటే అనేది, రమ్య ఉంటే అనేది, రీతు కూడా అనేస్తుంది, ఫ్లేర్ అప్ అయితే అనేస్తారు గ్యారంటీ. కానీ తనుజ అనలా. ఓకే, అది పక్కన పెడదాం. మళ్ళీ మీరు ఏంటి నేను తనుజాకి ఏదైనా పాజిటివ్ మాట్లాడితే పిఆర్ అనుకుంటారు. సో ఇప్పుడు దివ్య అది మాట్లాడుతుంది. దివ్య ఏంటంటే సేఫ్గా చక్కగా 2వ వారం కూడా బచాయించింది. ఒకటి గోల్డెన్ బజర్ వల్ల, ఒకటి పవర్ అస్త్ర వల్ల, ఇంకేమి లేవు కాబట్టి డైరెక్ట్ నామినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ వారం ఇమ్మాన్యుయల్ అయితే మంచి ట్విస్ట్ ఇచ్చాడు అనుకోవాలి. సో దివ్య ఒక్క విషయం చెప్తా చూడండి, సంజన దివ్య గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి ఇమ్మాన్యుయల్ని పవర్ అస్త్రాన్ని తీసుకుని రమ్మన్నప్పుడు దివ్య డీకోడింగ్ చేస్తుంది గేమ్ని. అమ్మా ఇప్పుడు సంజనాని సేవ్ చేస్తాడు, ఒకవేళ సంజన ఎలిమినేట్ అయిపోయినా కూడా రివర్స్ చేసేసి నన్ను పంపించేస్తాడని ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్లో. ఎట్లయినా నేను వెళ్ళిపోతున్నా అని ఫిక్స్ అయిపోయింది, డీకోడింగ్ చేసేసుకుంది గేమ్ని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నో ఎలిమినేషన్ అన్న తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇక ఆడియన్స్ జడ్జిమెంట్ రాకముందే అది గన్ పేల్చంగానే ఏదైతే రెడ్ అవి వచ్చినాయో, ఫ్లేర్స్ వచ్చినాయో, ఆ పార్టికల్స్ ఏదైతే రెడ్ వచ్చినాయో, అప్పుడు ఆల్రెడీ తెలుసు నేనే ఎలిమినేట్ అయిపోతున్నా అని తెలిసే రప్చర్ చేసుకుని తెలిసే చేసింది మొత్తం అంతా. బట్ ఈ వారం అనేది తనకి నిజంగా అదృష్టం అనే చెప్పాలి, అదే మాట చెప్పింది కూడా. సో ఆ లక్ అదృష్టం ఏదో ఒకటి వచ్చింది, ఆడియన్స్ జాగ్రత్త చూసుకొని బాగా ఆడతాను అని. నిజంగా బ్రెయిన్ పెట్టి ఆడితే బ్రహ్మాండమైన గేమ్ ఆడుతుంది దివ్య. కానీ ఏంటంటే అన్నెసరీ లాజిక్స్, ఒక జలసీ క్రియేట్ చేసుకుని, ఒక పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని ఆడితే మాత్రం ఆడియన్స్కి తెలిసిపోద్ది. ఆడియన్స్కి తెలియకుండా ఉంటుందా? మీకు తెలియకుండా ఉంటుందా? నేను చెప్పేది ఏముంటుంది ఇక్కడ. సో ఇదే లాస్ట్ అన్నారు కాబట్టి పవర్ అస్త్రా వాడుకుండా ఎట్లుంటాడు. ఈ బిగ్ బాస్ చేసే తింగర పనులు అనమాట. అసలు బిగ్ బాస్కి బుద్ధి ఉందా? అలా పెడతారా పవర్ అస్త్రా? ఎవరైనా ఎలిమినేట్ అయ్యాక డెసిషన్ మార్చుకోమని పెడతారా? సరే పోనీ ఎలిమినేషన్ అయ్యాక డెసిషన్ వద్దు. కానీ పవర్ అస్త్రాన్ని ముగ్గురు ఉన్నప్పుడే చెప్పొచ్చు కదా, ఎవరికి యూజ్ చేసి ముగ్గురులో వాడతాం, వాళ్ళని సేవ్ చేయి, మిగతా ఇద్దరిని మన ఎలిమినేషన్లో పెడదాం అనొచ్చుగా. అది కూడా మిస్ అప్ అయ్యారు. అలాగే చాలా మటుకు ఈసారి గోల్డెన్ బజర్ది కానీ పవర్ అస్త్రాది కానీ అన్ని పవర్లు ఇవ్వడం వేస్ట్, అనవసరం. ఎందుకు ఇవ్వాలి అన్ని పవర్లు? సో మీకు ఇంకొక టాస్క్ పెట్టుకోండి, ఇంకో పవర్ ఇంకొకరికి వస్తుంది కదా. వై ఇమ్మాన్యుయల్కే 3, వై తనూజాకే 2, అవసరం లేదు కదా. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ బిగ్ బాస్ షో వాళ్ళు డిజైన్ చేసినట్టే ఉంటుంది. దివ్య గన్ పేల్చేటప్పుడు తనకు తెలిసి వెళ్ళిపోతున్నానని. అదే ఒకవేళ ఇమ్మాన్యుయల్, రీతు కానీ బర్నీ కానీ ఉండుంటే ఏం చేసేవాడు, అప్పుడు ఎలా ఉండేది గేమ్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. అలాగే నామినేషన్ లిస్ట్ చూసారుగా, ఒక్కొక్కళ్ళు వచ్చి సీక్రెట్ వాళ్ళ మనసులో ఉన్నాయని కక్కేస్తున్నారు. దాని గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుందాం. అలాగే ఎవరున్నారు నామినేషన్లో, ఇప్పుడు ఈ నో ఎలిమినేషన్ జరిగాక హౌస్ పరిస్థితి ఏంటి, దీని మీద కూడా ఇంకొక వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.